నగ గారు తాంజావూర్ పెయింటింగ్స్ అనగానే చాలా మందికి అంటే నార్మల్ ఫొటోస్ కావు కదా. Yeah. ఇప్పుడు వాళ్ళు ఒక పూజ గది కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఒక లివింగ్ రూమ్ కావచ్చు ప్లాన్ చేసుకున్న తర్వాత సైజ్ వైజ్ ఎలా పెట్టుకోవాలి అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉంటుంది. Yeah. అదెలా? మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. సో చాలా మంది కస్టమర్స్ మనల్ని అందరూ రాలేరు. విజిట్ చేయలేరు. అండ్ యూఎస్ కస్టమర్స్ వీళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేస్తుంటాం. సో ఫస్ట్ మెయిన్ 3 థింగ్స్ కావాలి వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు. డైమెన్షన్స్ ఆఫ్ ద పూజా రూమ్, పూజా రూమ్ ఫోటో ఫస్ట్ పూజా రూమ్ ఫోటో కావాలి. అండ్ సెకండ్ థింగ్ డైమెన్షన్స్. ఇప్పుడు మొత్తం వాల్ మొత్తం వాళ్ళ పూజా రూమ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత స్పేస్ లో వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ డైమెన్షన్స్ నాకు ఇలా విడ్త్ అండ్ హైట్ అలా చూపించి ఇంత హైట్ ఉంది, ఇంత విడ్త్ లో ఉంది, ఆ విడ్త్ లో నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ మెయిన్ ఏంటంటే గాడ్స్, ఏ గాడ్స్ కావాలనుకుంటున్నారు. సో అందరు గాడ్స్ చిన్న సైజ్ లో కావాలనుకుంటున్నారా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఈ సైజ్ పూజా రూమ్ ఉంది. సో ఇలా మిడిల్ లో ఇంటి దేవుడిని పెట్టుకొని సైడ్స్ కి చిన్న దేవుళ్ళని పెట్టుకోవాలా, కరెక్ట్. లేదు అంటే ఇలా 3x3 పెట్టుకుంటారా. సో ఆ ఆప్షన్ మనం చూపిస్తాం. సో మనకి 3 మెయిన్ థింగ్స్ వాళ్ళు మనకి మెన్షన్ చేయాలి. ఒకటి పూజా రూమ్ ఫోటో, అండ్ దెన్ డైమెన్షన్స్ అండ్ గాడ్ నేమ్స్. ఇవి 3 ఇస్తే మీరు ఎక్కడ ఉన్నా కానీ మన దగ్గర కస్టమైజేషన్ పాసిబుల్ అండ్ ఈజీగా మేము చేయించి ఇస్తాం. ఎలాగో వర్క్ జరిగేటప్పుడు నేను ఫోటో షేర్ చేస్తాను కాబట్టి అవుట్పుట్ బిఫోరే మీరు చూడొచ్చు. మీకు అర్థమై ఉంటుంది. వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడైనా ఉండొచ్చు. డిఫరెంట్ సైజెస్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి, డిఫరెంట్ ఫ్రేమ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ మీరు డైమెన్షన్, లెంత్, పూజ గదికి సంబంధించిన మెజర్మెంట్స్ కనుక మీరు ఇచ్చేసి మీరు ఎలా కోరుకుంటున్నారు, ఒకే ఫ్రేమ్లో అందరు దేవుళ్ళు రావాలనుకుంటున్నారా, లేదంటే డిఫరెంట్గానే అందరూ వచ్చేయాలి పూజ గది నిండా అనుకుంటున్నారా, ఆ ఒక్క ప్లాన్ అనేది షేర్ చేసుకుంటే తప్పకుండా అవుట్పుట్ అనేది బెస్ట్గా మీకు శ్రీ పరిణయ నుంచి వచ్చేస్తుంది.